దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న మనము మన శక్తి అంతటిని ఉపయోగించి ఆయన సన్నిధిలో స్తుతి చెల్లించడాన్ని బట్టట మన నేత్రాలు తెరవబడతాయి. ఏం చేయబడతాయండి? ప్రభువులు వారు అన్నమాట, అయ్యా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే ఆయన చెప్పిన మాట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మతో దైవాత్మారమ్ము అని దేవుని ఆత్మ సహాయముతో ప్రభువుని ఆరాధిస్తేనంట మానవుడు మూసుకుపోయినటువంటి కన్నులు ఆత్మతో దేవుడిని స్తుతించిన యేసు ప్రభువును బట్టి ఇరువురు కన్నులు తెరవబడినట్లుగా స్తోత్ర శబ్దము, స్తోత్ర గానము మానవుని యొక్క నేత్రాలను తెరచట మానవునికి దేవుని యొక్క కృపను లేక దేవుని యొక్క మహిమను కనపరుస్తారు. కనుక ఈ 40 దినాలు ప్రభువులు వారి యొక్క రూపాన్ని చూడడానికి మనం చేయవలసిన ఓ ప్రధాన శబ్దము ఏమిటి అంటే స్తోత్ర శబ్దం, అనగా దేవుడిని మనసారా పాడి కొనియాడాలి. కనుక దైవ సన్నిధిలో కూర్చొని ఉన్నటువంటి మనందరము కూడా ఈ 40 రోజులు ప్రభువుని మనసారా స్తుతించడాన్ని బట్టి వినండి, మనసారా స్తుతించడాన్ని బట్టి మన మనోనేత్రాలు తెరవబడునుగాక.